హాయ్ హలో వెల్కమ్ టు ఎకనామిక్ పల్స్. నేను మీ శివప్రసాద్. ఈ వీడియోలో మనం జిఎస్టి 2.0 గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు జిఎస్టి 2.0 ఏదైతే ఉందో ఇది మిడిల్ క్లాస్కి ఏ విధంగా బెనిఫిట్ కలిగించబోతుంది, అదేవిధంగా ఈ జిఎస్టి 2.0లో కార్ పర్చేసింగ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు జిఎస్టి 2.0 అనేది ఎంతవరకు సామాన్య మానవుడికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు జిఎస్టి అనేది అంటే జిఎస్టి 1.0 అంటే పాస్ట్లో మనకు 5%, 12%, 18%, 28%గా ఉండేవి. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం జిఎస్టిని మనకు ఏదైతే ఉందో దాన్ని రిలాక్సేషన్ చేయడానికి ఈ జిఎస్టి కౌన్సిల్లో జరిగినాయి అనేది మనం ఈ వీడియోలో కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలామంది ఎదురు చూసేది అసలు కార్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు కొనబోయే వాళ్ళకి శుభవార్త. ఓకే, ఎవరైతే ఈ రీఫార్మ్స్ రాకముందు కారు కొన్నారో వాళ్ళకి దుర్వార్త. ఎందుకంటే జిఎస్టి వచ్చింది. జిఎస్టి వచ్చిన తర్వాత అసలు కార్స్ ప్రైసెస్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఆ ట్యాక్స్ సిస్టమ్ పెరిగిపోతుందా తగ్గబోతుందా అనేది మనకి ఇక్కడ మారుతుంది. ఇక్కడ మనకు చాలా కార్స్ కనపడుతున్నాయి. మనకు చూసినట్లయితే ఈ జిఎస్టిలో ఈ కార్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ 1500cc ఇంజన్ ఉండి 4 మీటర్స్ లెంత్ ఉండి దాంతోపాటుగా గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే గ్రౌండ్ నుంచి కారు ఎంత హైట్లో ఉన్నది అనేది కూడా మనం మెజర్ చేస్తాము. సో ఇందులో ఓల్డ్ సిస్టంలో మనకు 28% వరకు జిఎస్టి వేసేవారండి. మరి 28% జిఎస్టి వేసి దాంతోపాటుగా ఓల్డ్ సిస్టంలో మనకు 22% సెజ్ వేసేవాళ్ళు. సో 28% జిఎస్టి, 22% సెజ్, 50% మనకు ట్యాక్స్ ఉండేది. పాత సిస్టంలో మీరు ఈ మోడల్ కార్స్ని మీరు కొనుక్కోవాలంటే మీ మీద 50% వరకు ట్యాక్స్ అనేది ఉండడం జరిగేది. సో ఇప్పుడు మనకు జిఎస్టి 2.0 వచ్చేసింది. సో ఈ జిఎస్టి 2.0లో ఏదైతే ఉందో ఇక్కడ మనకు సింపుల్గా ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ని 40%, అంటే ఇంతకుముందు 50% పడేది, ఇప్పుడు 40% జిఎస్టి స్లాబ్ రేట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ జిఎస్టి 40% స్లాబ్ రేట్లో ఈ లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విధించడం జరుగుతుంది. సో జిఎస్టి ఈ 40% ఉంది, కానీ ఇందాక పాత సిస్టంలో మీకు సెజ్ కనపడుతుంది, కానీ కొత్త సిస్టంలో మీకు ఎటువంటి సెజ్ లేదు, ఫ్లాట్ 40%. ఓకే, ఫ్లాట్ 40% మనకు జిఎస్టి మీద విధించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క కార్స్ కొనబోయే వాళ్ళకి శుభవార్త. ఇంత ముందు 50% ట్యాక్స్ పడేది, ఇప్పుడు 40% ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ చిన్న చిన్న కార్స్ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ రాబోతుంది. సో దోస్ పీపుల్ who wanted to purchase స్మాల్ కార్స్ అంటే మీకు అక్కడ క్లియర్గా బొమ్మ కూడా చూపించడం జరిగిందండి. స్మాల్ కార్స్ అంటే మనకు శాంట్రో కానీ, లేకపోతే ఈ టాటా కానీ, లేకపోతే ఇగ్నిస్ కానీ, సో ఇలా ఎవరైతే హోండా వాళ్ళ EON ఇలాంటి చిన్న కార్స్ కొనే వాళ్ళకి 28% మనకు జిఎస్టి కాస్త 18% జిఎస్టికి రావటం జరిగింది. అంటే సిగ్నిఫికెంట్ మార్పులు ఈ జిఎస్టీలు రావడం జరిగింది. సో పాత దాంట్లో మనకి 28% జిఎస్టీ ఉండేదండి. ఇప్పుడు కొత్త దాంట్లో మనకు కేవలం 18% జిఎస్టీని వేయటం జరుగుతుంది. సో 28ని 18కి తగ్గించడం అనేది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్గా మనం ఈ జిఎస్టీలో ఎవరైతే కారు కొనే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చిన్న కార్లు కొనాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ దెమ్. అన్డౌటెడ్లీ ఒక 10% ట్యాక్స్ని మనం సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఒకవేళ మనకి ₹1,00,000 ట్యాక్స్ పడేటట్టుంటే ఇప్పుడు దాంట్లో మనకు ఒక 10% వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఎ ఆపర్చునిటీ ఫర్ దోస్ పీపుల్ హూ వాంట్ టు పర్చేస్ ఏ కార్. సో అలా కాకుండా మనకు ఎలక్ట్రికల్ కార్స్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి దగ్గరగా ఇంత ముందు కూడా 5% జిఎస్టి స్లాబ్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు 5% జిఎస్టి స్లాబ్లోనే ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ఎలక్ట్రికల్ కార్స్ కొనండి, పర్యావరణాన్ని కాపాడండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ కార్స్ వల్ల ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ అనేది
చాలా తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ వీటిపైన 5% జిఎస్టీ స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులు ఖచ్చితంగా విద్యార్థులు కూడా మనకు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు రాసేటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా ఇవి ఖచ్చితంగా ఈ చేంజింగ్ ఆఫ్ ద ట్యాక్సెస్ పైన జిఎస్టీ మార్పుల పైన ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో కన్స్ట్రక్షన్ ఎవరైతే ఇల్లు కొనాలి అనుకుంటున్నారో మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ జిఎస్టీ అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడి ప్రతి ఒక్క మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క కళ ఏంటంటే ఇది ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడ నివసించాలని. కానీ ఈ బడ్జెట్ వాళ్ళకు ఒక మంచి శుభవార్త తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఈ జిఎస్టీ ఈ రీఫార్మ్స్ ఒక మంచి శుభవార్త తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ మీరు గమనించినట్లయితే సిమెంట్ పైన 28% జిఎస్టీ ఉండేది, దాన్ని 18% జిఎస్టీకి తగ్గించడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ న్యూ డ్రీమ్ హౌసెస్. అపార్ట్ ఆఫ్ దట్ అలా కాకుండా మనకు దాంతో పాటుగా ఏదైతే మార్బుల్ గ్రనైట్ ఇలాంటివి ఉపయోగిస్తాం జనరల్గా హౌస్ కన్స్ట్రక్షన్లో వాటిపైన కూడా 12% జిఎస్టీ కాస్త 5% జిఎస్టీకి తగ్గించడం జరిగింది. ఇది వన్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్, దోస్ పీపుల్ హూ వాంట్ టు కన్స్ట్రక్షన్ దేర్ హౌసెస్. ఇంకా ఆబ్వియస్లీ ఇక బిల్డర్కి అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి. సో కాబట్టి ఇది ఏ విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ మీద ఈ న్యూ జిఎస్టీ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జనరల్గా మాట్లాడితే ఇక కామన్ మ్యాన్ ఆర్ యు మే సే రెగ్యులర్గా వాడే వస్తువులు ఉంటాయి కదండి, నంబర్ ఆఫ్ టైమ్స్ వాడే వస్తువులు, వాటిపైన కూడా ఈ జిఎస్టీ ఒక ప్రత్యేకంగా ట్రీట్ చేయడం జరిగింది. లుక్ ఎట్ ద హియర్. సో షాంపూ, హెయిర్ ఆయిల్ యాజ్ వెల్ as టూత్ పేస్ట్, శానిటరీ సోప్స్, షాంపూ, బ్రష్ 18% స్లాబ్లో ఉండేవి 5% స్లాబ్లోకి రావడం జరిగింది. సో 5% అంటే ఆల్మోస్ట్ చాలా తగ్గించాం. 18% జిఎస్టీ ఇంతకుముందు ఉండేది అప్ టు దిస్ మీటింగ్. ఈ జిఎస్టీ 2.0లో నిర్మలా సీతారామన్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత వీటి మీద మనకు 18% నుంచి 5% వరకు తగ్గించడం అనేది జరిగింది. సో అలా కాకుండా మనకు ఇక గీ అదే డైరీ ఐటమ్స్ అంటాం, అంటే మనకు ఈ యొక్క పాలు లేకపోతే పాలు 0% కానీ గీ, ఆ తర్వాత మక్కన్, ఆ తర్వాత నమ్కీన్స్, ఆ తర్వాత స్నాక్స్, వాటితో పాటుగా డైపర్స్, వీటిపైన దగ్గరగా జిఎస్టీ అనేది 18% నుంచి 5%కి తగ్గించడం అనేది జరిగింది. సో అలా కాకుండా మనం చూసినట్లయితే 18% 5% మనకు ట్రాక్టర్ టైర్స్ మీద ఇంతకుముందు 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీ చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ట్రాక్టర్స్ రైతులకు పంట పండించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ట్రాక్టర్స్ పైన కూడా జిఎస్టీ అనేది మనకు ఆల్మోస్ట్ 12% ఏదైతే ఉందో దాన్ని కూడా 5%. ఓవరాల్ గుర్తుంచుకోండి, ట్రాక్టర్ విడిభాగాలు కానీ ట్రాక్టర్స్ పైన కానీ జిఎస్టీ వచ్చేసేసి 5%, అలా గుర్తుంచుకోండి. అలా కాకుండా స్ప్రింక్లర్స్ అంటే తెలుసు మీకు, మనకు డ్రై అగ్రికల్చర్ అంటే తక్కువ నీరు కలిగినటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి స్ప్రింక్లర్స్ కావాలి, వాటి మీద కూడా జిఎస్టీ అనేది 5%కి తీసుకురావడం జరిగింది. బయోపెస్టిసైడ్స్ అంటే సహజంగా తయారు చేసినటువంటి ఎరువుల పైన కూడా జిఎస్టీ అనేది 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. సో కాబట్టి మోస్ట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ జిఎస్టీ యొక్క ఏదైతే రీఫార్మ్స్ ఉందో అన్డౌటెడ్లీ సామాన్య మానవుడిని, కారు కొనుక్కునే వాళ్ళని, ఇల్లు కొనుక్కునే వాళ్ళని, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది అన్డౌటెడ్గా ఒక పాజిటివ్ సైన్గా నేనైతే చూస్తున్నాను. సో హోప్ మీరు దిస్ ఇస్ అ టైమ్ టు ప్లాన్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఎనీథింగ్. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ మీకు తెలుసు, ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అంటే ఏసీ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ, వాషింగ్ మిషన్ ఇలాంటివి 28% జిఎస్టీ నుంచి 18% జిఎస్టీ కిందకి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఏదైతే మీరు గమనించాలో, మనం మిడిల్ క్లాస్ అయినటువంటి మనలాంటి వాళ్ళు ఏదైతే కారు, ఏదైతే వాషింగ్ మిషను, టీవీ, లేకపోతే ఇతరత్ర ఇందాక చెప్పినటువంటి వస్తువులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్యాక్స్ తగ్గటం అనేది 100% వాళ్ళకి బెనిఫిటే తప్పితే లాస్ అయితే కాదు. సో ఇక్కడ అలా కాకుండా కొన్ని మీరు గమనించాలి. హెల్త్ ఇన్సూరెన్స్,
ఎందుకంటే న్యూస్లో చాలా మంది మాట్లాడుతున్నట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు 0% జిఎస్టీ కిందకి వస్తుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. దట్ ఈస్ అ బిగ్ బూస్ట్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇప్పుడు చేయించుకోవడానికి ఇది ఒక పాజిటివ్గా మనం చూడటం జరుగుతుంది. సో దాంతోపాటుగా థర్మామీటర్, దాంతోపాటు హెల్త్ సేవింగ్ డ్రగ్స్ పైన కూడా ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో భారీగా తగ్గించడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ సైన్ ఫర్ ద కామన్ మ్యాన్ ఫైనాన్షియల్ హెల్త్. అలా కాకుండా మనం గమనించినట్లయితే సో ఈ యొక్క జిఎస్టీలో ఏదైతే మీరు సోడా, లేకపోతే మీరు తాగే థమ్స్అప్, మీరు తాగే పెప్సీ, థమ్స్అప్, పెప్సీ ఇలాంటి వాటిపైన ఆల్మోస్ట్ మీకు 40% జిఎస్టీ వేయటం జరుగుతుంది. సో జిఎస్టీ అనేది పెంచారు. ఓకే, సో అన్నిటివి తగ్గటం, ఎందుకంటే ఇవి హెల్త్ హజార్డస్ అండి. ఈ థమ్స్అప్, ఈ పెప్సీ చిన్న పిల్లలకు తాపుతూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కానీ ఈ యొక్క చిన్న పిల్లలకి థమ్స్అప్, పెప్సీని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే పూర్తిగా అవాయిడ్ చేయలేము, ఐ కెన్ అండర్స్టాండ్. సో తద్వారా అందుకనే జిఎస్టీ కౌన్సిల్ మీరు చేయాల్సిన పనిని జిఎస్టీ కౌన్సిల్ చేసింది. సో జిఎస్టీ కౌన్సిల్ వాటిపైన 40% ట్యాక్స్ అనేది మనకు రెఫర్ చేయడం జరిగింది. సో దాంతో రాబోయే రోజుల్లో థమ్స్అప్, కోక్ అలాంటివి ప్రైసెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే జిఎస్టీ ఏదైతే ఉందో హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ వీటిపైన 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్స్, టైర్స్ వీటిపైన కూడా జిఎస్టీ 5% తీసుకురావడం జరిగింది. సో మనకు ఈ ఏదైతే జిఎస్టీ మనకు కంఫర్టబుల్ లెవెల్లో రావడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద పాజిటివ్ సైన్. ఇది జనరల్గా మనం మాట్లాడితే మనకు ఎక్కువ శాతం జిఎస్టీ అనేది మనకు సొసైటీలో కన్జంప్షన్ పవర్ని పెంచుతుంది. అందుకనే ఏవైతే కన్జంప్షన్ షేర్స్ బాగా పెరిగినాయి, ఐటీసీ కానీ లేకపోతే ఇతరత్ర కన్జంప్షన్ గూడ్స్ యొక్క షేర్స్ పెరిగినాయి. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఈ ఏదైతే జిఎస్టీ వల్ల ఆటోమొబైల్ షేర్స్ కూడా బాగా పెరగడం జరిగింది. సో దీంతో పాటుగా ఎప్పుడైనా మీకు చెప్పేది ఒకటే, మీకు ఈ యొక్క ఎలిమెంట్స్తో పాటుగా మార్కెట్ని కూడా మీరు గమనిస్తూ ఉండండి. తద్వారా మీకు బెస్ట్ అవుట్పుట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అలాట్.